ఈ డైరీ ఇక్కడ ఉందేంటి? ఎవరైనా కావాలని ఇక్కడ పెట్టారా? ఎవరికి అవసరం ఉంది? ముందుగా శత్రువు లేక ఇది తన పని అయి ఉంటుంది. ధరణి కంట్లో పడాలని పెట్టుంటుంది. ఇది కానీ ధరణి చూస్తే మంటలు మండుతాయి. ఇంకా తను చూసి ఉండదు. అసలు ఈ డైరీ ఇక్కడ లేకుండా చేయటం బెటర్. ఏంటండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ డైరీని మంటల్లో వేయాలని చూస్తున్నారు? అసలు ఈ డైరీ ఎవరిది అనుకుంటున్నారు? మీరు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ మొదటి భార్య మంజులాదేవి గారిది. గుర్తొస్తే డిస్టర్బ్ అయ్యేంత ప్రేమ ఉన్నవాళ్ళు దీన్ని తీపి గుర్తుగా దాచుకోవాలి గాని ఇలా తగలేయాలని చూడడం ఏంటి? ఏంటి? తీపి జ్ఞాపకాలా? దాచుకోవాలా? దాచుకుని చేదు అనుభవాలు సొంతం చేసుకోవాలా? నీ అనుమానాలు పెంచుతూ నీతో ప్రశ్నలు అడిగించుకుంటూ నరకం అనుభవించాలా? ఆహా, అంటే మీ తీపి జ్ఞాపకాలు నిజం, నేను వాటిని చేదు అనుభవాలుగా మారుస్తున్నాను అంటున్నారా? నేను గమనించకపోయినా ప్రశ్నించకపోయినా తమరు మధురమైన అనుభూతుల్లో వేలాడుతున్నారన్నమాట. నువ్వు ఇలా అర్థాలు తీస్తే నేనేం చెప్పలేను. నా ఉద్దేశాలకు పెడార్థాలు తీస్తున్నావు. మీ మనసు నిండా పెడతనం పెట్టుకొని నేనేదో కొత్త అర్థం తీస్తున్నట్టు అలా మాట్లాడుతున్నారే. వారు గుర్తుకొస్తే మీరు ఆ బాధని భవిష్య మీద చూపిస్తున్నారు కాబట్టే నేను అలా అనాల్సి వచ్చింది. స్థలం వారిదే అన్నప్పుడు నేను గుర్తుకు రాలేదు. గాలిపటాల్లో వారే కనిపించారు. పసిపిల్ల అన్న విషయం మరిచారు. అంతగా మీ మనసుని వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అయ్యో అది వారి డైరీ అండి, దాచుకోవాల్సిన వారు కాల్చి బూడిద చేయడం ఏంటి అని అడగడం తప్ప? నీకు నువ్వే అన్నీ ఊహించుకుంటున్నావు. ఊహా? నేను చెప్పిన దాంట్లో ఏది ఊహో చెప్పండి. మీ అరుపులా? మౌనమా? వద్దు ధరణి, ప్రతి విషయాన్ని ఇలా భూతద్దంలో చూడకు. మామూలుగా చూడలేకపోతున్నా, మీరు బయటపడి చెప్పలేకపోతున్నారు. అందుకే భూతద్దంలో చూడాల్సి వస్తుంది. దాస్తున్నారు కాబట్టే అనుమానం. ఏంటి ఊరికి దాస్తున్నారు రహస్యం అంటూ బావని అలా అంటావు? ఏం దాచాడు? అక్కని ప్రేమించిన విషయం దాచాడా? పెళ్లి చేసుకున్నది దాచాడా? వెనక ముందు తెలుస్తూనే ఉందిగా. వదినా, నువ్వాగు. గొడవ పెంచాలని చూడకు. నాకేం అవసరం? ఊరికి బావని అలా అంటుందని అన్నాను. ఏంటి నువ్వనేది? మేం భార్యాభర్తలం, లక్ష అనుకుంటాం. నీకెందుకు? నువ్వు వెళ్ళు. ఎందుకు వెళ్ళమంటున్నారు? ఉంటే ఆవేశంలో ఏదైనా నోరు జారుతుందనా? తెలియకూడని విషయాలు ఏవైనా తెలుస్తాయనా? మిమ్మల్ని దోషిగా నిలబెడతాయనా? వదినా, అన్నయ్య ఎప్పటికీ దోషిగా నిలబడ్డు. ఎవరు తనని నిందితుణ్ణి చేయలేరు. మరెందుకీ దాపరికం, కంగారు? నాకెక్కడ తెలుస్తుందోనన్న భయం. సాక్ష్యాలు చెరిపేయాలి అని, ఆధారాలు కాల్చేయాలని చూడ్డం. బావ అలా ఏం చేయడం లేదు. ఏంటి బావ అలా కాదు ఇలా కాదు అంటూ మాట్లాడుతున్నావు? ఆయన గారు ఒక్కరే కాడు, వారు వీరు మీరు కూడా నా దగ్గర ఏదో దాస్తున్నారనేది నిజం. ఎప్పుడు అనని మాట కొత్తగా ఇప్పుడు మేము భార్యాభర్తలం అని అనడం.